నిన్న మా పెళ్లి రోజు అని చెప్పంగానే ఎంతమంది విష్ చేశారండి. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ప్రేమ అభిమానాలు మా మీద ఇంతగా ఉన్నాయని. విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా మా మ్యారేజ్ డే 2 days ఉంది అనగా మా వారైతే షాప్ కు వెళ్లి ఒక శారీ అయితే తీసుకొచ్చారు. నాకు తెలియకుండా తీసుకొచ్చి ఇచ్చారు. మా వారు ఆ సంచి తీసుకొస్తుంటే ఏంటిదో అనుకున్నాను. అది తీసి చూస్తే శారీ ఉంది అందులో. నీకోసమే తెచ్చాను, పెళ్లి రోజు ఉంది కదా అని అన్నారు. ఇంకా తీసుకొచ్చిన శారీ అయితే మిషన్ దగ్గర ఇచ్చేసాము. తెలిసిన అమ్మాయి ఇంకా 2 days ఉంది, కొంచెం అర్జెంట్ అమ్మా తొందరగా కుట్టి అంటే వెంటనే కుట్టించింది. శారీ చాలా బాగుంది. ఈ సంవత్సరం అంత గ్రాండ్ గా ఏం అవసరం లేదులే, సింపుల్ గా ఈవినింగ్ ఒక కేక్ తెచ్చి కట్ చేద్దాంలే అనుకున్నాను. కానీ పిల్లలు మనం ఈ రోజు మీ పెళ్లి రోజు కదా ఎక్కడికైనా బయటకు వెళ్దాం సరదాగా అని చెప్పేసి అడిగారు. ఇంకా పిల్లల్ని తీసుకొని మేము కూడా బయటకు వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. ఇంకా అందుకని రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పాము. ఈ రెస్టారెంట్ మార్తల్లి కాట్భూషణల్లి వెళ్లే రోడ్డు సైడ్ ఉంటుంది. జైలు మండి. ఈ మండికి మేము రావటం సెకండ్ టైము. అంటే మా చిన్నోడు రాలేదు, మా పెద్దోడు నేను మా వారు ముగ్గురం కలిసి ఒక 2 years బ్యాక్ అయితే వచ్చాము ఒకసారి. అప్పుడు మా చిన్నోడు ఆంధ్రాలో ఉన్నాడు. మేము ఈ మండికి వచ్చింది చూసి వీడియోలో చాలా గోల చేశాడు, నేను లేకుండా మీరందరూ కలిసి వెళ్ళారు అని. ఈ 2 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాడు ఎప్పుడు తీసుకువెళ్తారు నన్ను అని. ఈ రోజు అయితే కుదిరింది. వాడి కళ్ళల్లో ఆనందం చూడాలి ఈ మండికి వచ్చామని. అసలు ఎంత ఆనందపడ్డాడో. ఈ రెస్టారెంట్ మాత్రం చాలా బాగుంటుందండి. మమ్మల్ని అందరినీ ఈ రూమ్ లోకి పంపించేసి గేట్ అయితే వేసేసారు. మమ్మల్ని అందరినీ ఒకసారి వీడియో తీయమంటే ఈ అబ్బాయే కొంచెం వీడియో తీసి పెట్టాడు. ఇంకా ఏం కావాలి అని పిల్లలకే అప్పచెప్పేసాము, మీకు ఇష్టమైంది ఆర్డర్ పెట్టండి అని. రెస్టారెంట్ మాత్రం చాలా నీట్ గా ఉంది. ఇక్కడ కింద కూర్చొని కూడా తినొచ్చు. మేమైతే ఇంకా నేను కింద కూర్చోలేనని మా వారైతే టేబుల్ ఉన్న రూమ్ అయితే చూసారు. ఇంకా పిల్లలైతే ఫస్ట్ చికెన్ పునుగులని చెప్పారు. ఆ పునుగులంటే నేను రౌండ్ గా ఉంటాయేమో అనుకున్నాను. తీరా వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత చూస్తే అవి అప్పచ్చిల్లాగా ఉన్నాయి. అదేంటి చికెన్ పునుగులు అంటే రౌండ్ గా ఉంటాయి కదా, ఇలా ఉన్నాయి ఏంటి అనుకున్నాను. వీటికి చికెన్ పునుగులు అనే కంటే చికెన్ బజ్జీ అన్న అంటే బాగుండేదేమో పేరు. మొత్తం ఒక 10 పీసుల దాకా వచ్చినాయి. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. కానీ చికెన్ పునుగులు అనే పేరు మాత్రం వీటికి సెట్ అవ్వలేదు. బజ్జీలు అంటే బాగుండేది. సాస్ లో నంచుకొని తింటే చాలా బాగుందండి. పైన ఏమో క్రిస్పీగా ఉంది, లోపలేమో సాఫ్ట్ గా. ఇలా వెరైటీగా చేసే ఫుడ్ ఇంట్లో కూడా ట్రై చేయాలి నేను కూడా. తర్వాత దీని పేరు ఏదో చెప్పాడు పెద్దోడు, రోస్టెడ్ చికెన్ ఫ్రై అనుకుంటా, అది కూడా ఆర్డర్ పెట్టారు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి. దేని టేస్ట్ దాందే డిఫరెంట్ గా ఉన్నాయి. అన్ని చికెన్ తో సంబంధించినవే ఆర్డర్ పెట్టారు. ఎందుకంటే లాస్ట్ టైము ఫిష్ అయితే పెట్టాము కానీ మాకు అంతగా నచ్చలేదు, అందుకని ఈసారి అన్ని చికెన్ తో రెడీ చేసినయే చెప్పాము. వాటితో పాటు చిన్నోడికి నాకు థమ్సప్, మా పెద్దోడికి మా వారికి ఏమో స్ప్రైట్, కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ పెట్టారు. మేము ఈ రెస్టారెంట్ కి వచ్చేసరికి కరెక్ట్ గా 1:30 అయింది టైము. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, ఎందుకంటే ఈ రెస్టారెంట్కి వస్తున్నాం కదా, ఒకేసారి ఒక పట్టొచ్చులే అని మార్నింగ్ నుంచి ఏమి తినకుండా ఉన్నాము అందరం. ఇంకా తర్వాత మళ్ళీ చికెన్తో చేసింది ఇది కూడా. దీని పేరు నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పైన ఇవి సేమియాలో లేకపోతే కారపూసో తెలియదు కానీ కరకరలాడుతూ లోపలేమో సాఫ్ట్గా చాలా బాగుంది. సాస్లో నంచుకొని తింటే. ఇంట్లోనే వండుదాము అనుకున్నాము, ఏమన్నా బిర్యానీ చేద్దాంలే అనుకున్నాను. కాకపోతే పిల్లలు బయటకు వెళ్దామన్నారు కదా, ఇంకా అందుకని ఇంట్లో అయితే వంట చేయలేదు. ఇంకా మేమైతే రెస్టారెంట్కి వచ్చాము కదా, తిరుపతమ్మ వాళ్ళకైతే చికెన్ తీసుకొచ్చి పలావను చికెన్ కర్రీ చేసి అందరూ తినండి అని చెప్పేసి వచ్చాము. వాళ్ళ కూడా తీసుకొచ్చే వాళ్ళమే, కాకపోతే స్కూల్కి వెళ్ళారు పిల్లలందరూ, అందుకని అయితే మేము వరకు అయితే వచ్చాము. దుర్గారావు తిరుపతమ్మ ఏమో షాప్ దగ్గర ఉన్నారు. మేము వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్ లో ఎవ్వరు లేరండి, మేము మాత్రమే ఉన్నాము. తర్వాత ఒక్కొక్కరు వస్తా ఉన్నారు. ఇంకా ఈ రెస్టారెంట్ లో ఫేమస్ అయినది ఏంటి అంటే చికెన్ మండి బిర్యానీ చాలా బాగుంటుంది. పిల్లలైతే చికెన్ డ్రై రోస్ట్ బిర్యానీ ఒకటి, మళ్ళీ జ్యూసీ చికెన్ బిర్యానీ ఒకటి, ఇవి రెండైతే హాఫ్ ఆర్డర్ పెట్టారు. మిక్స్డ్ బిర్యానీ తిందాం అనుకున్నాము, కాకపోతే అందులో ఫిష్ అన్ని మిక్స్ చేసి ఇస్తున్నారు. ఫిష్ మాకు అంతగా టేస్ట్ అనిపించలేదు, అందుకని మళ్ళీ ఇది కూడా చికెన్ తోనే సంబంధించిన మండీలు అయితే ఆర్డర్ పెట్టారు. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉందండి. చూస్తానికి అంత పెద్ద పల్లెంలాగా అనిపించింది కానీ అందులో రైస్ వచ్చేసి ఒక 1/2 kg కూడా తక్కువే ఉంటుందేమో. ఆ ఉన్న రైస్నే మొత్తం
ప్లేట్ మొత్తం కవరప్ చేశారు ఎక్కువలాగా ఉండటానికి. గట్టిగా తింటే ఒకరికైతే సరిపోతుంది. 3 పీసులు అయితే ఇచ్చారు. ఇంకా నలుగురం కలిసి ఒకే ప్లేట్ లో తినేసాము. ఇంకా ఈ మండి బిర్యానీ తినేసరికి నా పని అయిపోయింది. ఇంకా నా వల్ల కాలేదు. మా చిన్నోడు మాత్రం ఈ రోజు కడుపు నిండా తిన్నాడని. ఇంటి దగ్గర తినమంటే అసలు తినడు. ఇలా బయటకు వచ్చినప్పుడు వాడికి ఇష్టమైతే మాత్రం కడుపు నిండా తింటాడు. చికెన్ జ్యూసీ మండి బిర్యానీ కూడా చాలా బాగుందండి, కానీ నా వల్ల కాలేదు. ఇంకా మా వారి కోసం అయితే ఒక 2 ముద్దలు అయితే తిన్నాను. ఇంకా తర్వాత ముగ్గురు కలిసి ఒక పట్టు పట్టేశారు. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అంత కాస్ట్ పెట్టి తీసుకున్నప్పుడు వదలకుండా తినేయాలి కదా, అందుకని ముగ్గురు కలిసి ఒక పట్టు పట్టేస్తున్నారు. ఇంకా కడుపు నిండా తినేసామండి అందరం. బిల్లు కూడా వచ్చేసింది. దాంతో పాటు కొంచెం తిన్నది అరగటానికి సోమ్ ప్యాకెట్లు కూడా తెచ్చిచ్చారు. టోటల్ బిల్ వచ్చేసి 2475 రూపీస్ అయ్యింది. ఇంకా మా వారికి ఇచ్చిన సోమ్ ప్యాకెట్ తినేసి నాకు ఇచ్చిన సోమ్ ప్యాకెట్ కూడా తినేశారు చాలా బాగుందని. నాకు ఇచ్చిన ప్యాకెట్ నువ్వు తినేస్తే నేనేమి తినాలి, నేను తిన్నది కూడా అరగాలంటే సోంపు తినాలి కదా అని అన్నాను సరదాగా. ఇంకా ఈ అబ్బాయి అయితే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. మాకు ఏది కావాలంటే అది వెంటనే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా అబ్బాయికి అయితే ఒక 100 రూపీస్ ఇచ్చాము. బిల్ ఏమో ఫోన్ పే చేసాము. మా చిన్నోడు కింద కూర్చునేది ఎలా ఉంటుందా అని చెప్పేసి వెళ్ళి ట్రై చేస్తున్నాడు. అలా టేబుల్ మీద కూర్చునే దానికంటే ఇలా కింద కూర్చునేదే బాగుందమ్మా అంటున్నాడు. మేమైతే 1:30కి వచ్చాము. 3 o'clockకి రిటర్న్ వెళ్ళాము. ఆ టైంలో కస్టమర్స్ రావటం అయితే స్టార్ట్ అయ్యారు. ఈ రెస్టారెంట్ పక్కన అన్ని సాఫ్ట్వేర్స్ కంపెనీలు ఉన్నాయండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి తింటారు అనుకుంటా. టైం లేక 3 o'clock వచ్చి తింటున్నారు. ఒక్కోసారి తప్పదు, ఏం చేయలేము. ఇందాక సోమ్ ప్యాకెట్ మా వారు తీసుకున్నారని మా పెద్దోడు ఇంకొక ప్యాకెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇంకా వస్తూ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మా చిన్నోడు మాత్రం ఫొటోస్ కి ఫోజ్ ఇమ్మంటే చాలా బాగా ఇస్తాడు. అంత టాలెంట్ మా పెద్దోడికి ఉండదు. వీడు మాత్రం చూడండి ఎలా ఫోజ్ ఇస్తున్నాడో ఫొటోస్ కి. చాలా ఫోటోలు దిగాడు. మేము ఎక్కువగా దిగలేదు, 1-2 మాత్రమే దిగాము. ఇంకా మా వారేమో ఆ గన్నుతో నన్ను కాలుస్తున్నారు. నన్ను కాల్చబాకు, అటు చూపి అంటే అటు చూపిస్తున్నారు. మా చిన్నోడు చూడండి అసలు ఎంత స్టైల్ గా నించుంటున్నాడు కదా. పోలీస్ అవుతావా అంటే నేను అవన్లే అంటున్నాడు. మా నలుగురిలో మా చిన్నోడే కొంచెం సన్నగా ఉంటాడు. మీ ముగ్గురం లావుగానే ఉంటాము. మా పెద్దోడు కూడా చిన్నప్పుడు సేమ్ వీళ్ళలాగే ఉండేవాడు సన్నగా. పెద్ద కొందికి వాడికి కూడా వెళ్ళొచ్చేసింది. జిమ్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ వీక్ నుంచి. నేను కూడా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి డైట్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్ లో నన్ను నేను చూసుకుంటేనే చాలా లావుగా ఉన్నాను అనిపిస్తుంది. అంతకుముందు ఉన్న వీడియోస్ లో చూస్తే కొంచెం సన్నగా కనిపిస్తున్నాను. ఒక్కొక్కరికి ఎంత తిన్నా ఒళ్ళు రాదు, వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. పార్కింగ్ లో కారు ఉంటే పెద్దోడు వెళ్ళి తీసుకొస్తున్నాడు. పెద్దోడు డ్రైవింగ్ నేర్చుకున్న దగ్గర నుంచి ఇలా లోకల్లో అయితే వాడే కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. లాంగ్ జర్నీ మాత్రం మా వారే డ్రైవింగ్ చేస్తారు, ఎవ్వరికి ఇవ్వరు. ఇంకా టైం వచ్చేసి 3:30 అయింది. ఇంకా మార్తల్లో ఒక పెద్ద చర్చి ఉంది. అక్కడికి ఎప్పుడు వెళ్దాం అనుకున్నా గేటు క్లోజ్ చేసే ఉండేది. ఈ రోజు లక్కీగా గేట్ ఓపెన్ చేసి ఉంది. ఇంకా లోపలికైతే వెళ్ళాము కార్ పార్కింగ్ చేసి. ఈ చర్చ్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, నడుచుకుంటా వచ్చేయచ్చు మా ఇంటి దగ్గర నుంచి, అంత దగ్గర. కాకపోతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావటం ఇక్కడికి. అంతకు ముందు విడి రోజుల్లో వచ్చాము, సండేలో కాకుండా విడి రోజుల్లో వచ్చి 1-2 సార్లు చూస్తే గేటు క్లోజ్ చేసి ఉంది. ఇంకా అట్లాగే రిటర్న్ వెళ్ళిపోయాము. ఈ రోజు లక్కీగా మా కోసమేమో మరి గేట్ ఓపెన్ చేసి ఉంది. ఇంకా లోపలికైతే వెళ్ళాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మా మ్యారేజ్ డే కదా, మ్యారేజ్ డే రోజు చర్చ్ లో గడుపుతున్నాం కదా, అందుకని. చాలా పెద్ద చర్చ్ అండి. డోర్లు అయితే అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, నేనైతే లోపలికి వెళ్ళగానే షాక్ అయిపోయాను. ఎంత పెద్ద చర్చి మన ఇంటి దగ్గరలోనే ఉంటే ఎప్పుడు రాలేకపోయామే. ఇక్కడ తెలుగు సర్వీసులు ఉండవండి, తమిళము కన్నడము చెప్తారు, అందుకనే ఇక్కడికి మేము ఎప్పుడు రాలేదు. చాలా విశాలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మేము తప్ప ఇంకెవ్వరూ లేరు, మేము మాత్రమే ఉన్నాము ఇంత పెద్ద చర్చ్ లో. సండే అయితే మొత్తం చర్చ్ మొత్తం ఫుల్ అయిపోతారు అనుకుంటా, ఎందుకంటే ఈ మార్తల్లి మొత్తంలో మెయిన్ చర్చ్ ఇదే. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ బెంగళూరులో మార్తల్లిలో ఇంత పెద్ద చర్చ్. నేను చూడటం కాకుండా మీ అందరికి కూడా చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము అక్కడ. ఫస్ట్ లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ప్రశాంతంగా ఒక అరగంట సేపు అక్కడే కూర్చొని తర్వాత బయటికి అయితే వచ్చేసాము. మేము మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నామంటే అంతా యేసయ్య కృపేనండి. ఇప్పుడు మేము జీవిస్తున్న ఈ జీవితం అంతా ఒక కలలాగుంటది, నిజమేనా
లేకపోతే కళ అనిపించిద్ది ఒక్కొక్కసారి. అంతగా మా జీవితాలు అయితే మారిపోయినాయండి ఆ యేసుని నమ్ముకున్న తర్వాత. ఇంకా మేము చర్చిలో కాసేపు కూర్చున్న తర్వాత బయటకైతే వచ్చేసాము. అక్కడ గార్డెన్ అవన్నీ చూసాము, చాలా బాగున్నాయండి. కొన్ని ఫొటోస్ కూడా అక్కడ దిగాము. పిల్లలు మాత్రం ఈ రోజు మాకంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇలా బయటకు వచ్చాము కదా, ఎప్పుడు ఆ షాప్ దగ్గర లేకపోతే ఇంట్లో అట్లా ఉంటాం కదా, ఇలా అప్పుడప్పుడు బయటకు వస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది మనసుకి. ఇంకా గార్డెన్ లో కూడా కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ గా 4:30 అయింది. ఇంకా కూల్ డ్రింక్ బాటిల్ అయితే వస్తూ తీసుకొని వచ్చాము. ఎందుకంటే తిరుపతమ్మ వాళ్ళ పిల్లల కోసం అయితే తీసుకొచ్చాము. ఇంకా హోటల్కి వెళ్ళి వచ్చాము కదా, ఇంకా చాలే అనుకున్నాము. కానీ పిల్లలు ఒప్పుకోలేదు. కేక్ తీసుకొస్తాము, కట్ చేయాల్సిందే మీరు అన్నారు. ఇంకా వాళ్ళని బాధ పెట్టకూడదు కదా, సరే అని చెప్పాము. ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు. ఈవినింగ్ 8:30 కల్లా షాపు క్లోజ్ చేసి కేక్ కటింగ్ అయితే చేసాము. కేక్ అయితే చాలా బాగుంది. కాకపోతే మా పెద్దోడు బుక్ చేసినప్పుడు మొబైల్లో చూస్తుంటే చాలా పెద్ద కేక్ లాగా అనిపించిందంట. తీరా తీసుకొస్తే అది చిన్న కేకు, ఒక 1/2 kg కేక్ అనుకుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాస్ట్ కూడా అలాగే ఉంది, 800 రూపీస్ అంట, అంత చిన్న కేక్. ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. మధ్యాహ్నం ఫుల్గా తినొచ్చాము కదా హోటల్లో. ఇంకా నైట్ అయితే ఇంకేం తెలియదు. ఆ కేక్ ఒక్కొక్క పీస్ తిన్నాము అంతే, ఇంకేం తెలియదు. తిరుపతమ్మ పలావు చికెన్ కర్రీ చేసింది కదా, మేము చికెన్ ఇచ్చి వెళ్ళాము. ఆ కర్రీ చేసి పలావ్ చేసిందంట. తీసుకొస్తాను తినమని అనింది, కానీ వద్దులే అన్నాము. అప్పటికే ఫుల్గా ఉంది, వద్దులే అని చెప్పేసి అన్నాము. అలా నిన్న మా మ్యారేజ్ డే చాలా సంతోషంగా గడిచింది ఆ దేవుని కృప వల్ల. సింపుల్ గా చాలా బాగా జరిగింది. ఎప్పుడైనా సరే సింపుల్ గా జరుపుకుందాంలే అనుకున్న రోజే కొంచెం సింపుల్ గానే కాకపోతే గ్రాండ్ గా జరిగినట్టుగా అనిపిస్తుంది. నిన్న మేము షాప్ దగ్గరికి కూడా వెళ్ళలేదు, నేను మా వారు. పెద్దోడు మీరు ఈ రోజు రావద్దు, మీరు ఇంట్లోనే ఉండండి, మొత్తం నేను చూసుకుంటాలే అని చెప్పేసి మహేష్ అంటే మా పెద్దోడు దుర్గారావే మొత్తం చూసుకున్నారు షాప్ దగ్గర. ఇంకా నిన్నంతా సంతోషంగా ఆనందంగా ఉంచినందుకు మరొకసారి ఆ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ అందరం కలిసి ప్రేయర్ అయితే చేశాము. తర్వాత తీసుకొచ్చిన కేక్ ని చిన్న చిన్న పీసులాగా కట్ చేసి పిల్లలందరికి ఇచ్చాను. కాస్ట్ కొంచెం ఎక్కువైనా కూడా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉందండి కేక్. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీ అందరికి మరొకసారి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.